వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మన స్టూడియోలో యంగ్ సింగర్ సత్యయామిని మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఏంటి వచ్చేసి అప్పుడే 10 years అయిపోతుందా? 10 years ఇండస్ట్రీ లేదా? సో అసలు మీరు చిన్నప్పటి నుంచి సరిగమ లిటిల్ ఛాంప్స్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే అది క్యామ్ ముందుకు వచ్చి ఇండస్ట్రీ కానీ 2007 లో వచ్చారు. 2007. సో క్యామ్ ముందుకు వచ్చి 10 years అయింది. సో అనిపించట్లేదు మీకు అలాగా? నేను అసలు అది ఊహించుకోలేకపోతున్నాను. అదే అసలు 10 years అయిందా అంటున్నారు. అదే 10 years అనగానే వాట్ సో ఎలా ఉంది 10 years? వెరీ రిసీవింగ్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే నేను ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ గుడ్. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఇయర్ బై ఇయర్, చాలా విషయాలు. అండ్ ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా కష్టపడి ప్రోగ్రెస్ అయ్యి ఇంకా అలా ఒక 50 years ఉంటానని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ. సో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. సో ఎందుకంటే మీ సాంగ్స్ అన్ని మేము వింటున్నాం. సో అందరు కూడా మీ సాంగ్స్ని ఈ అమ్మాయి పాడిందా అసలు అన్నట్టు, ఇంత చిన్న అమ్మాయి పాడిందా ఈ సాంగ్స్ అన్నట్టు కూడా అన్ని సాంగ్స్ అనుకున్నాం. సో అసలు ఇంతకీ సో మీరు ఫస్ట్ ఎప్పుడైతే 2007లో సరిగమ లిటిల్ ఛాంప్స్కి స్టార్ట్ అయ్యారో, సో అప్పటి నుంచి కాంపిటీషన్ అంతే టఫ్గా మీకు వస్తూ ఉంటుంది. సో అసలు సర్వైవ్ అవుతాను, ఇంతమంది నుంచి నేను నిలబడతాను అని అనిపించిందా? యాక్చువల్లీ స్పీకింగ్ అది ఎప్పుడు ఆలోచించలేదు. యాక్చువల్గా వచ్చిన వెంటనే ఓకే నేను ముందుకెళ్ళాలి. 2007 ఐ వాజ్ 11 years old. అసలు కాంపిటీషన్ సర్వైవ్ అవుతానా లేకపోతే ఇండస్ట్రీలోనే ఉంటాను, నేను పాటలే పాడతాను, అవి ఏ థాట్స్ లేవు. సరిగంప లిటిల్ ఛాంప్స్ అనే ఒక కాంపిటీషన్ వచ్చింది. కాంపిటీషన్ పైన కూడా అసలు కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ఈరోజు ఈ పాట ఇచ్చారు, ఈ పాటను నేను ప్రాపర్గా ప్రెజెంట్ చేయాలి, వెరీ వెరీ క్యాజువల్. ఈ పాట ఇచ్చారు, ఫర్ సపోజ్ ఏదో సోగ్గాడే అనే పాట ఇచ్చారు, ఇది నేను ప్రాపర్గా సుశీల గారు ఎలా పాడారో అలా నేను నేర్చుకుని రెప్లికేట్ చేయాలి అనే ఒక థాట్ తప్పించి నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉండాలి అవి ఏం లేవు అప్పట్లో. సో ఆ 11 yearsలో ఐ డోంట్ థింక్ ఎవరు కూడా అంత ఆలోచిస్తారు. సో నేను కూడా అంత ఏం ఆలోచించలేదు, జస్ట్ ఐ వెంట్ విత్ ద ఫ్లో అంతే. ఓకే, అసలు ఇది మీ కెరియర్ ఇదే చూస్ చేసుకోవాలి అన్నట్టు మీరు రాలేదన్నమాట అయితే? అసలు రాలే. ఓకే, జస్ట్ క్యాజువల్గా వచ్చారు. అసలు కాంపిటీషన్ జరుగుతోంది జీ తెలుగులో అని మాకు ఏవో స్క్రోలింగ్స్ అవి చూసి కాంపిటీషన్కి వెళ్ళాను. సో అక్కడ అసలు సస్టైన్ అవుతాను, 2 పాటలు వచ్చి నాకు ఆ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను, అప్పటికప్పుడు నేర్చుకున్నాను, పాడాను. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్, తెలియకుండా జరిగిపోయింది ఆ ప్రాసెస్. ఇవన్నీ మేము విన్నాం యాక్చువల్గా. సో అదే అంటే మీ డాడ్ సెకండ్ సాంగ్ నేర్పించడం, అది అప్పటికప్పుడు మీరు కాంపిటీషన్ లో సెలెక్ట్ అయిపోవడం, సో ఇవంతా జరిగిపోయింది. సో జరిగిన తర్వాత అయినా కూడా ఓకే నేను కాంపిటీషన్ లో వచ్చాను, సెలెక్ట్ అయ్యాను, సో ఇది కెరియర్ చూస్ చేసుకోవాలి అని. కాంపిటీషన్ అయిన తర్వాత ఆ థాట్స్ అన్ని మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ట్రయల్ అంతేనా? కాంపిటీషన్ వరకు ఏం తెలీదు. కాంపిటీషన్ అయిన తర్వాత ఓకే సింగింగ్ ఇదొక ఫీల్డ్, దీంట్లో నేను పాడగలను, లేకపోతే నేను దీన్నే ఒక ప్రొఫెషన్ లా చూస్ చేసుకోగలను అని మెల్లిగా ఒక 1 year తర్వాత ఆ థాట్స్ అన్ని వచ్చాయి. అప్పటి వరకు అసలు ఏం లేదు. సో అయితే బేసిక్ గా ఏమవుదాం అనుకున్నారు చిన్నప్పుడు? అంటే మన ఇంట్లో కూడా చెప్తుంటారు కదా అది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి, మీకేముండేది? ఇంట్లో చెప్పడం ఏమో కానీ నాకైతే డాక్టర్ అవ్వాలని ఉండేది. చాలా 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 ఇష్టమైన కాకపోతే అది అంతేనా? అదేమో చెప్పలేను నేను, కానీ నాకైతే డాక్టర్ అవ్వాలని ఉండింది. కానీ ఇంజనీరింగ్ చేసినట్టున్నారు. ఇంజనీరింగ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ నేను. అది అసలు ఏది సంబంధం లేకుండా అలా వెళ్ళడమే లైఫ్. సో ఎప్పటి నుంచో మా ఇంట్లో వాళ్ళు కూడా డాక్టర్ యామిని అండ్ మా డాడీ ఊరికే అలా పిలుస్తుండేవాళ్ళు. అదొక ఎసర్ట్ లా ఫీల్ అయ్యేదాన్ని. ఇష్టం. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి కూడా నాకు ఇష్టమే, కానీ ఇంకేం చేయలేను. వెరీ లేట్. సో ఫస్ట్ ఈ సరిగమ లిటిల్ ఛాంప్స్లో ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి మీరు? ఆడిషన్స్ కానీ లేకపోతే గుర్తుందా? సఖియా వివరించవే పాడాను సెకండ్ ఆడిషన్లో. ఓకే, ఫస్ట్ ఆడిషన్లో ఏం పాడాను గుర్తులేదు. డాడీ నేర్పించిన సాంగ్ ఏంటి? అదే సఖియా వివరించవే. ఓకే, ఒకసారి పాడండి. షూర్. సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలెరిగిన చలునికి నా కథ సఖియా వివరించవే. అసలు మీ వాయిస్ చాలా స్వీట్గా అసలు చాలా బాగుంది. సో ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు ఫైనల్ ఇయర్. సో స్టడీస్ ఏమి ఇబ్బంది అవ్వట్లేదా ఇటు ఈ ఫీల్డ్లో ఉంటూ? అటు కొంచెం అవుతున్నాయి. బీటెక్ అంటే అంత
అంటే ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే, మామూలు అప్పుడు కాదు. ఎందుకంటే మామూలు అప్పుడు ఎవరు వెళ్ళరు, ఎవరు చదవరు, వెళ్ళినా బంక్లే కొడతారు, దట్ ఈస్ క్వైట్ కామన్. కానీ కొంచెం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు 1 year సిలబస్ మొత్తం చేతిలో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రికార్డింగ్స్ అని వస్తుంటాయి, కాల్స్, ప్రోగ్రామ్ అని కాల్ వస్తుంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఇది చదువుకోవాలి, అది వదిలేసుకున్నానని ఒక అయ్యో రికార్డింగ్కి వెళ్ళలేదు అని ఒక ఫీలింగ్, ఇది అమ్మో ఇది చాలా ఉంది చదువుకోవడం, చాలా మెనీ ఫీలింగ్స్ ఎట్ అ టైం ఎగ్జామ్. సో మరి కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ అవి ఉన్నప్పుడు సాంగ్స్ పాడుతుంటారా? పాడుతుంటా, డెఫినెట్గా పాడతా. ఫ్రెండ్స్ కూడా కూర్చోబెట్టి పాటలు పాడిస్తుంటారా? అడుగుతారు, పాప ఎక్కువ అడగరు, ఎక్కువ అడగరు, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక పాట పాడొచ్చు కదా, చాలా రోజులు అయిపోయింది, అలా అడుగుతారు. టీజ్ చేస్తుంటారా ఏమైనా? టీజ్ అంటే అంత టీజ్ నేను వెళ్ళేదే అప్పుడప్పుడు కాలేజ్కి, అన్నీ లేదా ఏం లేదా, వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు నాతో. అంటే కావాలని మీకు కూడా ఫీలింగ్ ఏం రాలేదు? అని నాకు ఎప్పుడు రాలేదు, నాకు ఇష్టం ఉండదు కూడా ఆ ఫీలింగ్, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్ని తెచ్చుకొని ఫ్రీగా ఉండలేము. అంటే ఫ్రెండ్ అనే ఒక ఫీలింగ్. ఓకే, జనరల్గానే చాలా మందికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇలా మనం ఆన్ స్క్రీన్ మీద ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంతో మంది మిమ్మల్ని మీ సాంగ్స్ కానీ మీ కాంప్లిమెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటే ఒక యాటిట్యూడ్ అనేది చేంజ్ అయిందా అసలు ఏమైనా, లేదా అలాగే ఉందా ముందు ఎలా ఉన్నారు అలాగే? అది నేను చెప్పడం కరెక్ట్ కాదేమో. అంటే మీకు ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, ఆ థాట్ వచ్చిందా? ఏం రాలేదు, కాకపోతే రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపించింది అంతే. ఓకే, అంటే ఒక పాట కొంచెం బాగుంది అని పొగిడేటప్పటికి నెక్స్ట్ పాట కూడా ఇదే లెవెల్లో ఉండాలి, ఇంకా ఎక్కువ పాడాలి అనే ఒక థాట్ వచ్చింది, అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు ఎప్పుడు. కానీ యాటిట్యూడ్ అని ఏమో నేను ఎప్పుడు చేంజ్ అవ్వాలని అనుకోలేదు, చేసుకోకూడదు అని అనుకుంటున్నాను అంతే. ఫైన్ ఫైన్, సో క్యూట్. సో కాలర్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి, సుభాష్ హన్మకొండ నుంచి. సుభాష్ గారు హలో అండి. చెప్పండి మేడం, మాట్లాడండి. యామిని. హలో హలో హలో, హాయ్ సుభాష్ గారు. హాయ్ హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. మీ పాటలు అంటే బాగా ఇష్టం అండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాటలు అంటే బాగా ఇష్టం. థ్యాంక్ యూ. నాకు పాట అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పాటలు అంటే. ఓకే ఓకే, పాడండి అయితే మీరు కూడా. మేడం మీరు కూడా పాడడం స్టార్ట్ చేయండి అయితే. మిమ్మల్ని పెట్టుకుని మేడం. ఓకే, పాడతారా? పాటలు ఎక్కువ రావు, కాకపోతే మీ గురించి ఒక ఏ పాట పాడమని పాడతానండి. అవునా, మీరే పాడండి, ఇంకా అమ్మాయి ఉంది కాబట్టి మీకు నచ్చిన పాట మీరు పాడొచ్చు. నచ్చిన పాటనా? యా, అయితే ఓకే మేడం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే మేడం. పాడనా తెలుగు పాట, పాడనా తెలుగు పాట, పరవశమై పారవశమై నీ ఎదుట నీ పాట, పాడనా తెలుగు పాట. ఓకే, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారండి. 1 minute మేడం. చెప్పండి. మ్యూజిక్ మేడం, మ్యూజిక్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని జస్ట్ మాట్లాడండి. ఓకే మేడం. యా, మ్యూజిక్ మల్టీ టాలెంటెడ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యామిని so much. చూసారు అసలు ఎలాగా మొత్తం ఆయనే పడేస్తున్నారు, పాటలు పడేస్తున్నారు, మ్యూజిక్ కూడా పాడుతున్నారు, వెరీ టాలెంటెడ్. ఓకే, సో ఫైన్. సో బీటెక్ అంటున్నారు, ఐ నో ర్యాగింగ్ ఎక్కడా లేదని తెలుసండి, బట్ క్యాజువల్గా అడుగుతున్నాను, అసలు ఎవరైనా టీజ్ చేసేవాళ్ళ బాయ్స్ ఎవరైనా అసలు కాలేజ్లో పిలవడం, అది చెప్పమని సీరియస్ ర్యాగింగ్ ఎప్పుడు లేదు. ఓకే, బికాజ్ ఇప్పుడు చాలా Ragging స్ట్రిక్ట్ bad. అయిపోయాయి, ఎవరు చేయట్లేదు, మా కాలేజ్ లో కూడా చేయట్లేదు. కానీ సీనియర్స్ ఒకసారి పాడతావా ఏదన్నా పాడు అని డెఫినెట్ గా అడిగారు. పాటలే అడిగారా? పాటలే అడిగారు. సో బతికిపోయాం. సో అది ర్యాగింగ్ లెక్క అసలు కాదు. అసలు కాదు. ఓకే, అసలు మీకు మంచి ఫేమ్ తెచ్చిన సాంగ్ ఏంటి? డెఫినెట్ గా బాహుబలి. బాహుబలి. సో ఒకసారి పాడేసాను. షూర్ షూర్. మమతల తల్లి ఒడి బాహుబలి, లాలన తేలి శతధావరలి,
പാൽക്കടലേ മഥനം జరిగే స్థలే. అసలు ఇప్పుడే అప్కమింగ్ వస్తున్నారు, చిన్నగా చిన్నగా చేస్తున్నారు. ఆ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో సాంగ్, అందులోనూ ఆ సాంగ్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకున్నారు స్పెషల్గా ఆ సాంగ్ గురించి. సో అసలు ఏ విధంగా మీకు అనిపించింది అసలు? అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న యాంకర్స్ లైక్ ప్రూవ్డ్ ఉన్న సింగర్స్ వాళ్ళందరూ చేయడం వేరు, మనం స్టార్టింగ్లో ఉండగానే అంత పెద్ద ప్రాజెక్ట్లో మనం రావడం, అవన్నీ ఏ విధంగా అనిపించింది? అందులో దానికి 2 అవార్డ్స్ కూడా మీకు రావడం జరిగింది కదా? సైమా 4 అవార్డ్స్ వచ్చాయా? ఓకే. ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పెద్ద సింగర్స్ పాడితే వాళ్ళ సాంగ్స్లో ఇంకొక సాంగ్ యాడ్ అయినట్టు, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు పాడితే మాకు ఒక అంటే మేము ఎప్పటికీ ఫస్ట్ ఈ పాటతో స్టార్ట్ అయ్యాం మేము అని మేము ఎప్పుడూ చెప్పుకునే పొజిషన్ మాది. పెద్ద సింగర్స్కి డెఫినెట్గా పెద్ద సినిమాలో పాడడం అనేది ఎవరికైనా అదృష్టమే, కానీ వాళ్ళకి ఎన్నో పెద్ద సినిమాలు పాడుంటారు వాళ్ళు, అందులో ఒకటే అవుతుంది. మాకు ఇదే ఒక పెద్ద మంచి బూస్టప్ నేర్చుకుంటుంది కదా మీకు? చాలా మంచి బూస్ట్ నిజంగా. సో ఒక కాలర్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి, వెంకట్ హైదరాబాద్ నుంచి. వెంకట్, మాట్లాడండి యామినితో. హలో, గుడ్ ఈవినింగ్ యామిని గారు. హాయ్ అండి. హాయ్ వెంకట్ గారు. హాయ్ అండి. మీరు బాలీవుడ్ సాంగ్స్ కూడా బాగా పాడతారని తెలుసండి మాకు. థ్యాంక్ యూ. రేవంత్ అన్న రీసెంట్ ఇండియన్ ఐడల్ గెలిచారు కదండి, అలాంటి షోలో మీరు కూడా పాల్గొనాలని ఏమని అనుకుంటున్నారండి? డెఫినెట్గా అండి. ఇంకొంచెం నేర్చుకొని ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేసి డెఫినెట్గా అలాంటి షోలో పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా. అవునా అండి. మీరు బాలీవుడ్ సాంగ్ పాడితే నేను ఒక ఈవెంట్లో చూస్తానండి, మా కోసం ఒక బాలీవుడ్ సాంగ్ పాడతారా? షూర్ డెఫినెట్గా పాడతానండి. ఏ దిల్లీ ముషికి నుంచి చిన్న వేరే సాంగ్ అండి, నాకు ఇష్టమైన సాంగ్. షూర్ అది కూడా పాడతాను. షూర్. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి, మనం పాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో రవిశంకర్, హలో అండి. హలో, మాట్లాడండి యామినితో. హలో యామిని గారు. ఐ గెస్ ఐ నో హూ ఇస్ కాలింగ్. ఒకసారి సోగ్గాడు చిన్న పాట పాడతారా? షూర్ బాబాయ్ గారు, షూర్ తప్పకుండా పాడతాను. గుర్తుపట్టేశాను. పాడతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పాడండి. ఇద్దరు కాలర్. ఓకే, డెఫినెట్గా. సొగ్గడే పాడతాను. అరే చక్కెర కేళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడే, ఏ గంధము గట్రా పోయండే, విందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించేయండే. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. అసలు అన్ని వేరియంట్ కదా, ఒక మెలోడీ సాంగ్ తర్వాత ఒక ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇవన్నీ కదా. సో అంటే బేసిక్గానే అందరి సింగర్స్లో కూడా టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి, దేనికైనా ఏ జానర్ అయినా పాడగలగాలి, చాలా వర్సటైల్గా ఉండాలి. అంటే ఒకటే పాడితే ఏంటంటే అలాంటి పాటలే అన్నీ వస్తాయా లేదా అనేది తెలీదు. సో ఏ జానర్ అంటే ఆ జానర్ పాడితే ఈజీ, ఏ పాట వచ్చినా పాడేయగలరు ఈజీగా. ఓకే. సో ఇంతకుముందు ఒక బాలీవుడ్ సాంగ్ అడిగారు, వాళ్ళ కోసం పాడేయాలి. ఏ దిల్ హై ముష్కిల్ అన్నారు, అది మేల్ సాంగ్ యాక్చువల్లీ. సో నేను వేరే ఒక ఫీమేల్ సాంగ్. ఓకే. పాడను. చలి రే జునూ కోలే, ఖతరా लम्हों को पिए, पिंजरे से उड़ा दिल का शिकरा, खुद से मैंने इश्क किया रे, जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ ओ ओ. అబ్బా, దేంట్లో తగ్గట్లేదుగా. ఫైన్. సో మీరు ఎంత స్వీట్గా పాడుతున్నారో మా అందరికీ తెలుసు. సో అలాగే స్వీట్గా కూడా ఉన్నారు. సో ఏమైనా మూవీ ఆఫర్స్ వచ్చాయా? అంటే యాక్టింగ్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? యాక్టింగ్ ఇప్పుడు రాలేదు. వస్తే నాకు అసలు యాక్టింగ్ రాదు అంతగా, చాలా డెడికేషన్ ఉండాలి యాక్టింగ్ చేయాలంటే. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ.
సో ఏమో నేను అసలు ఒకవేళ వస్తే అసలు అసలు ఆ థాటే లేదు ప్రస్తుతం బ్రెయిన్. మీకు లేదు, ఒకవేళ మీకు మంచి డైరెక్టర్తో ఒక ఆఫర్ వచ్చింది అనుకుందాం, సో చేస్తారా? అప్పుడు ఆలోచిస్తా, అంతేనా? ఆఫర్ వచ్చిన టైంలో ఆలోచిస్తా. చూద్దాం, ఖచ్చితంగా వస్తాయి. ఎనీథింగ్. ఓకే. సో అసలు ఇంతకీ ఇంత సైలెంట్గా కనిపిస్తున్నారు, సో ఆ అల్లరి ఏమైనా అసలు చేస్తారా? లేదా? ఇప్పుడు మరీ కొంచెం సైలెంట్గా లేనేమో లేదు. అని నా ఫీలింగ్. చేస్తాను బాగానే, కనిపించాను, ఎక్కువగా కనిపించాను. అల్లరి చేస్తోంది మరి ఇలా పగలగొట్టేసి అలాంటివి ఏం చేయను, కానీ బాగానే చేస్తా కనిపించకుండా. ఒకరే అనుకుంటా కదా ఇంట్లో? ఐఎమ్ ద ఓన్లీ డాటర్. చాలా మా అమ్మ బాగా తిడుతుంది నన్ను. ఎందుకని? ఏం చేస్తారు అంతగా? అంటే పాపం ఏదో చేస్తే, ఇప్పుడు డిన్నర్ అంటే ఒక ప్లేట్స్ పెట్టు అని చెప్పి పాపం ఏదో పని కూర అంతా చేసుకుంటూ ఉంటుంది. అదే చెయ్యను. ప్లేట్స్ పెట్టు అంటుంది. సరే అమ్మా అని చెప్తాను నేను. వాట్సాప్ లేకపోతే ఏదో పాటలో ఏదో చూసుకుంటూ ఉంటాను. అసలు చెప్పినట్టు కూడా గుర్తుండదు నాకు. ప్లేట్స్ పెట్టడానికి వచ్చి కనీసం ఒక్క పని చెప్పాను నీకు, అది కూడా చేయవు నువ్వు. చాలా చాలా జరుగుతాయి అలాంటివి, ఒకటే కాదు. ఓకే, వాళ్ళు చెప్పడం మనం చేయకుండా ఉండడం కామన్ కదా. కామన్ అది. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, ప్రభావతి అనంతపురం నుంచి. ప్రభావతి గారు హాయ్ అండి. హలో, మాట్లాడండి. ప్రభావతి గారు. హలో హ్యామిని, హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, మీరు పాడే పాటలన్నీ వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా టీవీలో జీ తెలుగులో పాడుతా తీయగా మీ కో సింగర్స్ కూడా ఉన్నారు కదా, షణ్ముఖ ప్రియ, శ్రీలలిత, సాహితి. అవునవునవును, అందరినీ మా పిల్లల్లాగా చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాటలు చాలా ఇష్టం అమ్మా, చాలా బాగా పాడుతుంటారు. కానీ కొంచెం భయం ఎక్కువ ఉంది ఆమెని, చాలా బాగా తయారయ్యావు, భయం అనేది పోయి. అవునా? అంటే మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటే ధైర్యం వచ్చి. పర్వాలేదు, అన్ని మన తెలుగు అమ్మాయిలు తెలుగు పాటలు బాగా పాడాలి, మంచి పేరు తీసుకుని రావాలి మంచిగా. ఒక్కోసారి చూస్తే నేను చిన్నగా ఉన్నప్పుడు అన్ని గౌన్లలో ఫ్రాక్స్ వేసుకుంటావు కదా, ఫ్రాక్స్ లో గానీ లంగా ఓనీలో అట్లా చిన్నప్పుడు అలా డ్రెస్సెస్ చాలా నాకు ఇష్టం అమ్మా. నీకు ఇంత లావుగా ఉండేది, అది నాకు గుర్తుపట్టలేకపోయాను, బాగా సన్నగా అయిపోయావు. నా కోసం రాజన్నలో పాట ఈ రోజు ధరిత్రి డే కదా. అవునవును, అమ్మ అని పాట పాడానమ్మా. షూర్ అండి. మీ అమ్మలకు నాన్నకి థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ కదా. చాలా మిమ్మల్ని ఫస్ట్ డే 1 నుంచి ఫాలో అవుతున్నారు. ఓకే, జడ లావుగా ఉందని కూడా గుర్తుంది ఆవిడకి. ఓకే, సో ఇంకో కాలర్ ఉన్నారు, తను మాట్లాడిన తర్వాత మనం ఆ సాంగ్ పాడదాం. సో హాయ్ రాజు గారు. హలో, హాయ్ అండి. హాయ్, చెప్పండి, మాట్లాడండి. హాయ్ రాజు గారు. హాయ్ అమ్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీ స్మైల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్ గా పాడిన పాట ఏమైనా ఉందండి? రీసెంట్ గా అంటే వైశాఖం అనే ఒక సినిమాలో పాడాను, అండ్ ఇంకా ఒక 2-3 సినిమాలు ఉన్నాయి పాడాను. ఇంకా పెద్ద సినిమాలు ఏమైనా పాడుతున్నారా? పెద్ద సినిమాలు అవి రిలీజ్ అయ్యేంత వరకు నేనేం చెప్పలేను మీకు. నేను ఎప్పటికప్పుడు ఐ విల్ అప్డేట్ యూ. షూర్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. ఆ సాంగ్ రాజునలోంచి సాంగ్ యాక్చువల్లీ కొంచెం వచ్చినా కదా, 2 లైన్స్ పాడతాను. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, అమ్మా అవని. సారీ, 2 లైన్స్ వచ్చినాక. ఫైన్, ఆవిడ చాలా హ్యాపీ మీరు ఆ మాత్రం పాడితే. సో రీసెంట్గా ప్రణవి ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను పాడిన పాటలకి శ్రేయ ఘోషల్ పేర్లు కూడా వేశారు టైటిల్స్లో, నా దాని బదులు ఆవిడది పడ్డాయి అని చెప్పన్నారు. సో ఆ విధంగా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఎప్పటిదాకా? అంటే వేరే వాళ్ళ పేర్లు అయితే ఏం వేయలేదు, కాకపోతే సత్యయామిని బదులు యూట్యూబ్లో సూర్య యామిని అని వేశారు. ఓకే. సో చాలామంది సూర్య యామిని లేకపోతే అలా సత్య యామిని అనుకుంటే చాలా మంది ఇద్దరు వేరే వాళ్ళేమో అని అనుకున్నారు. కానీ నేను చెప్పాను చాలాసార్లు సత్యయామిని ఇస్ మై నేమ్ అని, సూర్య యామిని అని ఉంటుంది. అది అటు మటుకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, అంతే అంటారు. సో ఇప్పటిదాకా అలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, ఫైన్. సో ఇంతవరకు కాలర్స్ అందరూ అడిగారు, ఇప్పుడు నేను కూడా ఒక సాంగ్ ఏదైనా అడుగుతాను. ఒక ఓల్డ్ సాంగ్ ఏదైనా పాడి వినిపించు. ఓల్డా? డెఫినెట్గా. మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టం, పాత వాళ్ళ నుంచి లేకపోతే ఎవరైనా?
చాలా మంది అండి. పాత వాళ్ళు అంటే ఇష్టము, అలా ఎంచుకునే ఇది లేదు నాకు. ఎందుకంటే అందరూ అద్భుతాలు ఆ టైంలో. సో ఈ టైంలో కూడా డెఫినెట్గా అందరూ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్. సో అందరూ ఇష్టం. ఓకే, అందులోంచి ఒకటి పాడతా. షూర్. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇది నా ఫేవరెట్ సాంగ్. నేను మీకు చెప్పలేదు, జయసుధ గారు కదా ఈ సాంగ్. లైన్ మర్చిపోయి అటు ఇటు పాడేసా. పర్లేదు. సో జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఈ మమతల తల్లి కానీ, సోగ్గాడెచ్చిన నాయన కానీ, ఈ సాంగ్స్ అన్ని మేబీ అడిగి పాడించుకుంటూ ఉంటారు అందరూ మీ దగ్గర. సో మీకు బేసిక్గా నచ్చిన సాంగ్ ఏంటి బాగా? ఒక్క సాంగ్ అని చెప్పలేను, చాలా ఉంటాయి. బేసిక్గా సుశీల గారు చాలా ఇష్టం నాకు. ఆవిడ ఏ పాట అన్నా ఇష్టం నాకు. అండ్ అలాగే చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయండి. ఇది ఒక్కటే అని చెప్పలేను, మెనీ. సో ఇప్పుడు ఒక హిందీ సాంగ్ ఏదైనా, ఒక ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ ఏదైనా పాడతారా? ఫాస్టా? ఇందాక జిఆర్ఏ పాడాను, ఇప్పుడు ఏం పాడాలా అని ఆలోచిస్తున్నా. हाँ है कोई तो वजह जो जीने का मजा क्यों आने लगा, ये हवाओं में है क्या थोड़ा सा जो नशा यूं छाने लगा, पूछो ना पूछो मुझे क्या हुआ है तेरी राहों में आकर, पूछो ना पूछो मुझे क्या मिलेगा तेरी बाहों में जीकर, ये इश्क है बैठे बिठाए जन्नत दिखाए, हाँ ओ रामा ये इश्क है बैठे बिठाए जन्नत दिखाए, हाँ. ఇంట్లో కూడా పాడించుకుంటూ ఉంటారా మమ్మీ డాడీ మీ దగ్గర? పాడించుకోవడం అలా ఉండదు, ప్రాక్టీస్ చేయమని చెప్తుంటారు అంతే. చేస్తుంటారా ఇంట్లో? ఇంకా డెఫినెట్గా స్టడీస్, ఇది షూటింగ్, ప్రాక్టీస్ మా అంతే. ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయలేదంటే తర్వాత రోజు పాడాలంటే ఒక చిన్న ఇన్హిబిషన్స్, అంటే ఈ శృతి అందుతుందా అలాంటివి వచ్చేస్తాయి. సో డెఫినెట్గా కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో కాలర్ రెడీగా ఉన్నారండి కడప నుంచి పుష్ప గారు. పుష్ప గారు హాయ్ అండి. హాయ్, మాట్లాడండి. యాక్చువల్గా నేను చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను యామిని గారితో మాట్లాడటానికి. ఓకే, ఇప్పుడు అవకాశం వచ్చింది, మాట్లాడేసేయండి. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. సో ఇంకోటి ఇందాక మీరు పాడారు కదా ఆ సాంగ్, నేను మళ్ళీ పాడి రిపీట్ చేయొచ్చా? ఏది ఏది ఏది? ఆ సోగ్గాడెచ్చిన నాయన. డెఫినెట్ గా ఇంకొకటి అడగచ్చు కదండి, ఆల్రెడీ తను పాడేశారు కాబట్టి. ఆవిడ షీల్ సింగ్ అంట. ఓ మీరు పాడతారా? షూర్ సౌండ్ తగ్గించమా కొంచెం. పాడనా మరి? డెఫినెట్ గా పాడండి వింటాం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే, హే గంధము గట్రా పూయండే బిందెలు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే, అరే కట్టి అందాలన్నీ నా మీదకు వస్తుంటే పట్టి నన్నే చూసి ఇస్తే కవ్విస్తుంటే ఎట్టు తప్పుకుంటా చెప్పండి, సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. బాగా పాడారండి మీరు, చాలా బాగా పాడారు. రైట్, సో థ్యాంక్ యూ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి, వినోద్ గారు. హాయ్. హాయ్ అండి. మాట్లాడండి అమినిత్. హాయ్ వినోద్ గారు. హాయ్ యామిని గారు అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. చెప్పండి, యామినితో మాట్లాడండి. యామిని గారు మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. అంత గ్యాప్ తీసుకున్నారేంటి, సిగ్గుపడుతున్నారా ఏంటి? కొంచెం టెన్షన్ గా ఉందండి. ఓకే, అయ్యో ఎందుకండి టెన్షన్. ఓకే, యామిని పాడిన సాంగ్స్ లో మీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి? మమతల తల్లి అండి. మమతల తల్లి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్తో చేశారు, అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ రూబెన్స్ వీళ్ళందరితో కూడా చేసినట్టున్నారు. సో డిఫరెన్సెస్ ఏంటి వాళ్ళిద్దరికి, మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్, వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నవి కూడా?
డిఫరెన్సెస్ అంటే అంత పెద్ద డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేయలేదు. సేమ్ ఉందా అంటే నేర్చుకోవడం లేకపోతే ఓ పాటిస్తే నేర్చుకోవడం అదంతా సేమ్ ప్రొసీజర్ అదంతా. కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారు కానీ వీళ్ళు కొంచెం 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 మాకంటే కొంచెమే పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. మనకు కూడా పెద్ద టెన్షన్ ఉండదు. అలా అని కిరణ్ సార్ వీళ్ళు ఏమీ భయపెట్టేస్తారని ఏమి ఉండదు. కాకపోతే ఆయన చూడంగానే కొంచెం టెన్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆయన హీఈస్ వెరీ వెరీ కూల్. అసలు చాలా క్యాజువల్గా ఏంటి ఆమెని ఏం జరుగుతుంది అలా చాలా క్యాజువల్గా మాట్లాడతారు. కాకపోతే కొంచెం లోపల నుంచి ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది ఆల్ ద టైమ్. ఓకే, కానీ వర్క్ మాత్రం సేమ్ ఎక్కడైనా సేమ్ ఎక్కడైనా. ఓకే. సో అసలు ఇప్పుడు మీరు బేసిక్గా సింగర్ కాబట్టి ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? మీకు ఇది తినకూడదు ఇది తినొచ్చు అన్న ఏమైనా ఉంటాయి? అలా ఏం లేవు. రిస్ట్రిక్ట్ చేసుకొని అలా ఏమి ఉండను. కాకపోతే ఏది తిన్నా కొంచెం కంట్రోల్గా. ఇప్పుడు ఫ్రెండ్స్తో పానీపూరి తినడానికి వెళ్ళాం కదా అని ఒక 3-4 ప్లేట్లు అలా తినలేను. కొంచెం లిమిటెడ్గా తింటాను ఏది తిన్నా. ఎందుకంటే ఏమో గబుక్కని ఏది ఎఫెక్ట్ ఇస్తుందో తెలీదు. సో తినేది ఐ విల్ ఎంజాయ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడే మా అమ్మ ఆవకాయ చేస్తే ఆవకాయ తినేసి వచ్చాను. ఐ ఈట్ ఎవ్రీథింగ్ కానీ కొంచెం కంట్రోల్గా. ఓకే, ఫైన్. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో అండి. హలో, మాట్లాడండి ఆమెనితో. సత్యామిని. హాయ్ అండి. హాయ్. రికార్డింగ్ చెప్తే రికార్డింగ్ ఎగ్గొట్టి టీవీ ఇంటర్వ్యూకి ఎలా వెళ్తావు నువ్వు? వసంత్ గారు గుర్తుపట్టా కాదు, ఎవరు అర్థం కాలే నాకు. అవునా, అర్థం కాలేదా? నాకు వినిపించట్లేదండి ప్రాపర్గా. ప్లీజ్, నేను అర్థం చేసుకోలేదు మిమ్మల్ని. రికార్డింగ్ చెప్తే రికార్డింగ్ కి రాకుండా టీవీ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతున్నా. ఎవరు? ఐఎమ్ వెరీ సారీ. అనుకోండి మీరే. నేనేంటి వాయిస్ గుర్తుపట్టట్లేదు. అసలు ఎవరు రికార్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని పోనీ ఎవరి దానికి వస్తే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ అనూప్ గారు రికార్డింగ్ ఒకటి వెళ్ళాలి. దాన్ని సార్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది అంటే సరే అటు వెళ్ళని చెప్పారు. ఇంకేం రానని చెప్పాను. మాట్లాడండి, మీరు మాట్లాడితే మీకు ఈజీగా వాయిస్ ఐడెంటిఫై చేస్తారుగా. ప్లీజ్ ఒకసారి మళ్ళీ మాట్లాడరా. అమ్మా మళ్ళీ మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటే రికార్డింగ్ కదమ్మా. నువ్వు వైశాఖం సినిమాలో పాట పాడాక సార్ నేను ఫస్టే వసంత్ గారా అన్నాను సార్. ఫస్ట్ నేను చెప్పిన మీ వాయిస్ వినంగానే వసంత్ గారా అని అడిగాను సార్. చెప్పావు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యావు కదా సార్. అందుకే కాస్త కామెడీ చేద్దామని. అంటే మీ వాయిస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా విన్నాను. వెరీ హ్యాపీ సార్ నేను మీరు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే చూసాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి పాట ఇచ్చారు సార్ నాకు వైశాఖం సినిమాలో. నీకు కూడా థ్యాంక్స్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. వసంత్ గారు అసలు రికార్డింగ్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి? చెప్పినట్టు వింటుందా చేస్తుందా? ఎవరు సత్య? సార్ కొంచెం మంచిగా చెప్పరా. మంచిగా చెప్పమని అడుగుతుందండి. అంటే కాదన్నా ఎంత ఇస్తావు? బాగా గోల్ చేస్తుందంటారా? ఎంత ఇస్తావు అంటున్నా మంచిగా చెప్తే. మిమ్మల్ని మంచిగా ఓ నేనా సార్? ఏంటి సార్? సత్యాన్ని చాలా మంచి అమ్మాయి అండి. ఈ మధ్య నేను చాలా మంది సింగర్స్ ని చూస్తున్నాగా. ఓకే. అంటే అమ్మాయికి వాయిస్ తో పాటు చాలా మంచి బిహేవియర్ కూడా ఉంది, చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైం చూడండి. అంతే అంటారా? టాప్ 4-5 లోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రావాలని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు హియర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వైశాఖం మూవీయా? వైశాఖం. ఏం సాంగ్ పాడబోతున్నారు ఏంటి? టైటిల్ సాంగ్ పాడాను ఆ సినిమా. ఏం సాంగ్ అది? వైశాఖం వైశాఖం ఇది ప్రేమ ప్రేమ వైశాఖం. ది టైటిల్ సాంగ్ వైశాఖం సినిమా. ఇట్స్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్ వెరీ సూన్. సో చాలా మంచి పాట. నాకు స్వతహాగా మెలడీస్ పాడడం చాలా ఇష్టం. సో దట్ ఈస్ అ వెరీ వెరీ నైస్ మెలడీ. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు ఫర్ ద సాంగ్. ఓకే. సో మీరు ఈ తెలుగు లేకపోతే హిందీ ఇవేవి కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా పాడినట్టున్నారు? బాహుబలియే మలయాళంలో కూడా పాడాను. అండ్ సైజ్ 0 అని అనుష్క గారి సినిమా. అది యాక్చువల్లీ తెలుగులో
సన్నజాజి పాడక, అది రీమిక్స్ వర్జన్ ఉంటుంది. ఓకే, ఆ సాంగ్ పాడండి. అది తమిళ్లో కూడా పాడాను యాక్చువల్లీ, సో తెలుగే పాడతాను. ఓకే. సన్నజాజి పాడక, మంచే కాడ పాడక, చల్లగాలి పాడక, మాట వినకుంది ఎందుకే. సో ఇది సో మిగతా లాంగ్వేజెస్ లో మీకు ఏం డిఫికల్ట్ అనిపించలేదా? లాంగ్వేజ్ గ్రిప్ అవసరమా వాటికి? గ్రిప్ అంటే అంత ఏమి తమిళ్ రాదు, మలయాళం అసలు రాదు. ఓకే. కానీ ఏంటంటే మలయాళం ఇంకా కష్టమే, చాలా కష్టం బాబాయ్. Tongue పాడితే twister నాలుకే లాగా తెగిపోతుందేమో టెన్షన్గా ఉంటుంది. అవును. కానీ ఏంటంటే పాడేటప్పుడు లిరిసిస్ట్ ఉంటారు. సో నేను మలయాళం పాడేటప్పుడు కూడా పక్కనే ఇది అలా కాదు ఇలా అని ప్రొనౌన్సియేషన్స్ చెప్పారు నాకు. సో అది కొంచెం టైం పట్టింది, కానీ ఐ కుడ్ సింగ్. ఓకే, అది పాడదామంటే ఒక కాలర్ ఉన్నారు. షూర్ షూర్. హాయ్ దివ్య, హాయ్. మాట్లాడండి అమనితో. హాయ్ అమ్మి గారు. హాయ్ దివ్య. Actually, I am a big fan of you. ఓ థ్యాంక్ యూ. So I am going to dedicate a song to you. ఓ థ్యాంక్ యూ Which సో you మచ్. sang before. మీకన్నా కాలర్స్ ఎక్కువ అదే పాటలు ఎక్కువ పాడుతున్నారు. Yes, పాడుతున్నారు. పాడండి. ఓకేనా? ఆ సాంగ్ పాడినా మరి? ఏ షూర్ 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 పాడండి. పాడండి. సన్నజాజి పాడక, మంచి కాగా పాడక, చల్లగాలి పాడక, మాట వినకుంది ఎందుకే, అడిగితే సిగ్గేసిందే, సిగ్గులా మొగ్గేసిందే, బుగ్గలా సిగ్గే కంది పోయే. థ్యాంక్ యూ దివ్య. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు దివ్య. ఎస్. సో ఇప్పుడు మీరు మలయాళంలో ఒకసారి ఆ సాంగ్ పాడరా? ഷുവർ ഷുവർ. ഇരുൾ തിങ്ങും വാനിൽ ഇവൾ ദീപവൊളി, ഈ മടിക്കൂട്ടിൽ ജനിച്ചു ബാഹുബലി, കടയും இந்த പാൽ കടലിൽ విషమో అమృతో చొల్లు. ఏది డిఫికల్ట్ గా అనిపించిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆబ్వియస్ గా అన్ని లాంగ్వేజెస్ లో పాడేస్తున్నారు మీరు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అన్నీ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. ఓకే ఓకే. కొంచెం నేర్చుకుని రాసుకుని ఫస్ట్ నేను ఓకే. నేర్చుకుంటే ఇట్ గెట్స్ ఈజీ. సో ఇంకా బాహుబలి రిలీజ్ కాబోతుంది, దాంట్లో మీరు పాడారు సాంగ్. Very, very సో excited. ఒకసారి ఆ సాంగ్ పాడండి. బాహుబలి 1లో పాడిందే మమతల తల్లి. ఓకే. 2లో అండ్ 2లో నేను ఐ వర్క్ ఫర్ రీ రికార్డింగ్ అండ్ కోరస్ అండ్ ఆల్. ఓకే. సో సాంగ్ అయితే ఏం పాడలేదు నేను బాహుబలి Okay. 2లో, కానీ నాకు అన్ని పాటలు ఆర్ మై ఫేవరెట్స్. ఓకే, ఏదైనా అందులో నుంచి ఒక పాట. యా. ఓరోరి రాజా వీరాధి వీరా, ఓరోరి రాజా వీరాధి వీరా, ఇందాకైనా కూడా రానా, ఎందాకైనా వెళ్ళాలి అన్న, అందాక నేను కూడా రానా, హాయ్ అయిన హంసనాభలోనా, నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. సో యామిని, నైస్ టైం విత్ యూ. అసలు Very, very nice అలా talking సాంగ్స్ to you. గడిచిపోయింది. సో ఇలాగే మంచి సాంగ్స్తో మమ్మల్ని రావాలి, అలాగే మీ ఫ్యాన్స్ ఎవరైతే డే 1 నుంచి మిమ్మల్ని చూస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా ఇలాగే మంచి మంచి సాంగ్తో ఎంటర్టైన్ చేస్తూ రావాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ Thank you ఫ్యూచర్. so much. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఫైనల్గా అంటే చాలా ఎంటర్టైనింగ్ సెషన్ నాకు ఇది, చాలా హ్యాపీగా అనిపించింది. Okay. చాలా అన్ని రిఫ్రెష్ చేసుకోవడం, అలా చాలామంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని చెప్పడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మీ అందరి కోసం ఇంకా నేను ఎక్కువ చాలా హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి సింగర్ అవ్వాలని, అండ్ అలాగే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ నా సీనియర్ సింగర్స్ అండ్ మై కో సింగర్స్ అందరి సపోర్ట్తో ఇంకా మంచి పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 10TV ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈరోజు వరల్డ్ ఎర్త్ డే కూడా. సో విషింగ్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ వరల్డ్ ఎర్త్ డే, అండ్ అందరం కలిసి ఎర్త్ని సేఫ్గా చూసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ 10TV, అండ్ థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ సో Very మచ్. nice session. థ్యాంక్స్ ఫర్ Thank బీయింగ్ you. ఆన్ మై షో. Thank you. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు 10TV.